హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి సర్వపిండి. సో ఈవినింగ్ స్నాక్స్ టైం అయితే చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంతో తింటారు. మన ఇంట్లో బియ్యం పిండి ఒకటి ఉంటే సరిపోతుందండి. సో సింపుల్గా చేసేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సర్వపిండి. సో ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసిద్దాం. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సినవి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అయితే మనం ఒక 10-15 నిమిషాల ముందు అయితే నానబెట్టుకోవాలి. అది ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండిలో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం. సో ఇవన్నీ మనకు రుచికి తగ్గట్టు, మనం కొంచెం కారం ఎక్కువ తింటే అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. సో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోండి. సో కలిపేసుకున్న తర్వాత మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, అలాగే ఇందులో నువ్వులు. సో మీకు ఒకవేళ శనగపప్పు ఇష్టం లేకపోతే కొద్దిగా పెసరపప్పు అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. సో టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఆప్షన్ అండి, వేస్తే బాగుంటాయి, పక్కా వేయాలని ఏం లేదు. పల్లీలు కూడా, శనగపప్పు కూడా. సో మనకు రుచికి తగ్గట్టు అనమాట. మనం టేస్ట్కు కలర్ఫుల్గా చూడడానికి రుచి అయినా బాగుంటుంది. ఒక 10-15 నిమిషాలు శనగపప్పు నీళ్ళలో నానబెట్టుకొని అలా డైరెక్ట్ వేసేయండి. పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇట్లా డైరెక్ట్ వేయకండి, కొద్దిగా వాటర్లో కలిపేసి ఆ తర్వాత ఆ వాటర్ని ఇందులో వేసేయండి. ఎందుకంటే అలానే వేసి ముద్దగా ఉండిపోతుంది. ఇలా వాటర్లో వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. సో వాటర్ అయితే ఒకేసారి వేయకండి, కొంచెం. ఇప్పుడు ఒకవేళ మీకు రుచికి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ తగ్గినట్టయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసినాక వాటర్ పోయక ముందు కొంచెం టేస్ట్ చేయండి. సాల్ట్ సరిపోయింది అనుకోండి, ఓకే. కొంచెం మనకు ఉప్పు తగులుతున్నట్టు ఉంటే సరిపోతుంది, ఎందుకంటే వేడైన తర్వాత ఆ ఫ్లేవర్ కలిసిపోతుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకొని మొత్తం చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలిపేసి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఈలోపు సర్వపిండి గిన్నె ఉంటుంది కదా, దానికి కొద్దిగా ఆయిల్ వేసి ఒక చపాతీ కంటే కొంచెం ఎక్కువ అలా తీసుకొని రౌండ్ షేప్ చేసి, సో ఇది వచ్చేసి సర్వపిండి గిన్నె అనమాట. సో ఇందులో చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. మనం అన్నం గిన్నెలో అయినా చేసుకుంటాం. సో మనం చపాతీ చేసే పెంక ఉంటుంది కదా, దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేసి దానిపైన కూడా చేసుకోవచ్చు. సో ఎందులో అయినా కానీ కొంచెం మనం ఒక సాఫ్ట్గా కరకరలాడాలంటే కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం మందంగా ఉండాలి, మెత్తగా ఉండాలి అంటే కొంచెం లావుగా, మరీ లావుగా చేసుకోకండి, కొంచెం థిక్గా చేసుకోండి. హోల్స్ పెట్టుకొని మధ్యలో ఆయిల్ వేసి లో ఫ్లేమ్ పైన ఒక 10-15 మినిట్స్ కాల్చుకోవాలి. సో మధ్యలో చెక్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా హోల్స్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం ఈవెన్గా కుక్ అయిపోతుంది అనమాట. లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం రెండో వైపు కాల్చాం కాబట్టి లో ఫ్లేమ్ మీద మూత పెట్టి 10 మినిట్స్ అలా మధ్యలో చూసుకుంటూ కాల్చుకోవాలి. సో అలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు ఎక్కడ సైడ్ కాలలే అనుకుంటే పట్కరతోటి ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా కాలేలా చూసుకోండి. ఈవెన్ నేనైతే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అయితే తీసేస్తాను. వేడిపైనే స్టవ్ ఆఫ్ చేయగానే ఈ ఆయిల్ మొత్తం నేను ఒక ప్లేట్లో తీసేస్తాను అనమాట. ఎక్స్ట్రా ఆయిల్ మనం అలానే పెట్టేస్తాం అనుకోండి, ఇది సర్వపిండికి మొత్తం అతుక్కుపోతుంది ఆయిల్. సో అప్పుడు కొంచెం ఆయిల్గా ఉంటుంది అనమాట. నేను మొత్తం ఆయిల్ తీసేసి సర్వపిండి అయితే రెడీ చేసుకుంటాను. సో చూస్తున్నా చాలా బాగుంది కదా, కరకరలాడుతూ చల్లగా వెదర్ ఉన్నప్పుడు ఇలా సర్వపిండి ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఇవన్నీ మన ఆప్షన్ అండి. శనగపప్పు అనేది కూడా, పల్లీలు, శనగపప్పు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ప్రాబ్లం లేదు. సో టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. అది మన ఫ్లేవర్ బట్టి మనకి ఇష్టమైన వేసుకుంటాం అలా. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.